అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతికృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. 1 వీక్ అయింది కదా మనం వీడియోస్ ఏమి పోస్ట్ చేయట్లేదండి. అండ్ ఇవాళ వ్లాగ్ చేస్తున్నాను, స్పెషల్ వ్లాగ్ అనమాట. అంటే ఏంటంటే నేను 8 o'clock లేస్తే చాలా కష్టం అండి. సో 8 o'clock లేచాను అనమాట. దానివల్ల నాకు టైమింగ్స్ అంటూ అన్నీ చేంజ్ అయిపోయాయి అనమాట. సో ఇవి వచ్చేసి నేను ఎగ్ కర్రీ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ వ్లాగ్ చేస్తున్నాను. అంటే మా సైడ్ దోశ స్పెషల్గా చేసుకుంటాము. అది అన్ని సైడ్ ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మా సైడ్ చేసే దోశని మాత్రం, ఆ రెసిపీ మాత్రం నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నార్మల్గా ఒక దోశ వేసుకున్నాను. ఈ దోశలో నేనేం వేయట్లేదు, అంటే నేను ఈ దోశను నార్మల్గానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే మినపగుండ్లు అండ్ రైస్ ఇంకా అటుకులు అవి మాత్రం వేసేసి నానబెట్టుకొని తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ విధంగానే ప్రాసెస్ అయితే అదే విధంగా ఉంటుంది. చూసారుగా 10:30 అవుతుంది, ఇంకా నాకు టిఫినే అవ్వలేదు. పిల్లలు చూసారా, పాపం బాగా ఆకలేస్తుంది. ఫ్రెష్ అప్ అయ్యారు కానీ టిఫిన్ లేట్ అయిపోయిందనమాట పిల్లలకి. పాపం నా దగ్గరే ఉన్నారు. సో ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక దోశను వేసిచ్చాను. ఈ దోశ పిల్లలకి అనమాట. సో అది వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళు అక్కడ తింటూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఇంకా ఒక ఆనియన్ తీసుకొని ఇక్కడ ఆయిల్ వేసి కొద్దిగా రఫ్ చేసి పెట్టేశాను అనమాట. అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని అలా చేస్తేనే దోశ అన్నది బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇలా వేసాను కదా, అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు మనం దీంట్లోకి కారం చేస్తున్నానండి. ఆనియన్స్ అండ్ కారము వేసాను, అండ్ ఇందులో కొద్దిగా సాల్ట్ అనమాట సరిపడినంత వేసి దీన్ని మంచిగా ఫైన్గా మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఇంట్లో ఏవి లేనప్పుడు పచ్చడికి అందుకు మనము ఇంకా దీంట్లో ఓన్లీ ఆనియన్స్, కారము, సాల్ట్ వేసేసుకొని దీన్ని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దోశ అంతా బాగా అయింది కదా, దీన్ని ఇంకా బ్యాక్ సైడ్ కూడా దీన్ని ఇలాగా మంచిగా చేసేసుకుందాము, కాలిపోవాలన్నమాట. అండ్ ఇప్పుడు జస్ట్ 1 minute పాటు అలాగా రివర్స్ చేసి పెట్టేసుకొని ఇక్కడ మనం చేసి పెట్టుకున్నాం కదా కారము, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇందులో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకా కొద్దిగా నా దగ్గర పల్లి పొడి ఉంటే దాన్ని ఇక్కడ చల్లేసుకున్నాను దోశ మీద. ఇదొక్కసారి తిని చూడండి, నాకైతే చాలా నీళ్ళు ఊరేస్తుంది, చాలా ఇష్టం అండి. అండ్ మీరు ఇందులో ఎగ్ కూడా వేసుకోవచ్చు అనమాట, ఎగ్ దోశ అవుతుంది. నేను ఇక్కడ ఎగ్ దోశ చేయట్లేదు, ఇది మాత్రం మా రాయలసీమలో చాలా స్పెషల్ అనమాట. ఎర్రకారం అంటారండి దీన్ని. సపరేట్గా కూడా వేసుకొని తినచ్చు, ఇందులో రైస్ కూడా తినచ్చు అనమాట. ఆ కారంలో ఎక్కువ దోశలకే ఇలా తింటూ ఉంటాము. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. చాలా పల్లి పచ్చడి ఇలాంటివన్నీ చాలా ప్రిపేర్ చేసుకోకుండా ఈ విధంగా చేసుకుంటే మీకు ఫాస్ట్గా, ఎప్పుడైనా టైం లేనప్పుడు మాత్రం ఇలా ప్రిఫర్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. నేను చెప్పాను కదండి, నేను జస్ట్ 5 to 10 minutesలో అయిపోయే వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు పిల్లలతో కుదరదనమాట. చూసారుగా ఇంట్లో చాలా గందరగోళం. నార్మల్గా అయితే 9 o'clock అయిపోవాల్సిన టిఫిన్ మాకు 11 అవుతుంది. సో ఆ రోజంతా ఇంకా మాకు ఏదో ఒక పని ఉంటుందన్నమాట ఈవినింగ్ వరకు. అండ్ ఇప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్కి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదేంటంటే ఎగ్స్ ఫస్ట్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది కూడా నేను 5 to 10 minutesలో అయ్యే విధంగానే ప్రిపేర్ చేస్తానండి. నా యొక్క రెసిపీస్ అన్నీ కూడా నేను 5 to 10 minutesలో అయ్యే విధంగానే చేస్తూ ఉంటాను. సో అందుకోసమే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ 1 side నేను బాయిల్ పెట్టేసుకున్నాను. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. అండ్ ఆనియన్స్, టమోటాస్ అండ్ కరివేపాకు తీసుకున్నాను. ఇవి మాత్రం తీసుకుంటే కర్రీకి సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందులోనే మనము ఆనియన్స్ వేసేసుకొని కరివేపాకు వేసుకోండి. ఇందులో నేను పోపు దినుసులు ఏవి వేయట్లేదండి. అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఫైన్గా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. సో ఇలా ఫ్రై రెడ్డిష్గా అయ్యే వరకు ఇలా చేసుకోండి ఫ్రై అన్నది. సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా టమోటాస్ ఉంటాయి కదా, ఒక 2 tomatoes తీసుకున్నాను. సో వాటిని కూడా దీంట్లోనే వేసేసి, మనకు టమోటా వేస్తేనే అనమాట కర్రీ అన్నది గ్రేవీ వస్తుంది.
సో అందుకోసం అని చెప్పి మనకి ఈ ఆనియన్స్ అండ్ ఈ టమోటా మాత్రమే మనకి గ్రేవీ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను, నేను ప్యాకెట్ వేసుకుంటున్నానండి ధనియా పౌడరు. అండ్ మీరు కారం కూడా వేసుకోవచ్చు ఇందులోనే. సో ఇక్కడ వచ్చేసి నేను 2 స్పూన్స్ వరకు నేను కారము అండ్ ధనియా తీసుకున్నాను. సో చాలా ఈజీగా అవుతుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ మసాలా కాకుండా మనం పిల్లలకి పెట్టే ఫుడ్ కదా, సో మనం కొంచెం కేర్గా కొంచెం మసాలా తక్కువ వేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇందులో అప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసేసాను అక్కడ. సో ఇప్పుడు సపరేట్గా ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, పసుపు అండ్ అలాగే కారము జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో ఫైన్గా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎగ్ అన్నది మెత్తగా కాకుండా కొద్దిగా క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే. సో దాని యొక్క ఎగ్ అన్నది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ఫ్రై అన్నది చేసుకున్నాను. డైరెక్ట్ వేసే కంటే ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని మనము ఆ కర్రీలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాంట్లో వేసేసుకుంటే మీకు మంచి టేస్టీగా అండ్ ఎగ్ క్రిస్పీగా వస్తుందన్నమాట. చూసారుగా, నాకు మినిమం ఇది చేయటానికి జస్ట్ 10 to 15 మినిట్స్ పట్టిందండి, అంతే, ఇంకెక్కువ టైం ఏం పట్టలేదు. సో ఈజీగా టేస్టీగా ఎక్కువ మసాలా లేకుండా ఉంటుంది. అండ్ ఇంకా ఇది కొద్దిగా వాటర్ లాగా ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా కర్రీ ఈ హీట్ మీద పెట్టేస్తే అయిపోతుందన్నమాట. సో డే అన్నది ఈ విధంగా అయిపోయిందనమాట నాకు ఇవాళ. సో నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుందండి, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయాల్సిందే అనమాట. సో నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి. వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.